అచ్చకాలు మితిమీరిపోతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అనుచరులు రెచ్చిపోతూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎమ్మెల్యే బంధువు నాగరాజు దాడి చేశాడని అనురాధ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. నాగరాజు తమ్ముడు రవి తనకివ్వాల్సిన డబ్బులు అడిగినందుకే దాడి చేశారని మహిళ ఆరోపించింది. డబ్బులు అడిగితే దౌర్జన్యానికి పాల్పడ్డారని వాపోయింది. ఘటనపై పోలీసులను ఆశ్రయించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మహిళ తెలిపింది. తనకు న్యాయం చేయాలని, బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. నాకు ఈ నెల 8వ తారీఖున ఒక వ్యవహార విషయమయ్యి కాలువ శ్రీనివాసులు గారి వియంకులైన ఈయన నాగరాజ్ గారి దగ్గరికి న్యాయం అడిగేకి వెళ్ళాను. ఆయన డబ్బులు ఇవ్వకపోగా, న్యాయం చేయకపోగా పంచాయతీకి వాళ్ళ తమ్ముడితో నాకు వ్యవహారం జరిగింది. ఆ రోజు ఆయన దృష్టికి తీసుకెళ్తూ నాకు సెటిల్ చేయండి అని వేడుకొని కాళ్ళు పట్టుకొని భిక్ష అడుక్కున్నట్టుగా ఏడ్చి మొరపెట్టుకున్నా కూడా ఆయన వినలేదు. ఇంకా ఆయన్ని డైరెక్ట్ అడగడానికి 1-2 సార్లు వెళ్తే మా అన్న లేడు, క్వారీలో ఉంటాడు, నైట్ 8:30కి వస్తాడు, అప్పుడు రండి అని నిర్లక్ష్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు జవాబు. ఇంకా సహించలేక నేను 8వ తారీఖు ఈ నెల వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆల్రెడీ లోపల ఉన్నారు. ఆయన రావడమే నీకు ఎవరు రమ్మన్నారు, నా ఇంటికి వచ్చే అర్హత ఏముంది, మా ఇంటి దగ్గరకు వచ్చి అడిగేదానివే నువ్వు, దిక్కొచ్చిన చోటికి చెప్పుకోపో, ఇచ్చలేదు పో, ఏం చేసుకుంటావు పో, నా తమ్ముడు ఎందుకు వస్తాడు, ఏం వ్యవహారం చేసినావని, మేము ఇచ్చలేదు అనేసి మాట్లాడినాడు. అక్కడికి రా, నీకు డబ్బులు కావాలంటే నువ్వు మా తోటకి రా, అక్కడికి రా అన్నాడు. నాకు భయం వేసింది. అయినా వ్యవహారం ఇక్కడ పెద్ద మనుషులు ఎంతమందిలో అయినా నేను మాట్లాడతాను, రప్పించండి అని వేడుకున్నాను. ఆ మాటకి రావడమే రైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చి చీకట్లోన ఈ కిందికేసి కొట్టి ఇక్కడంతా స్వెల్లింగ్ వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తుక్కుగా కొట్టేసి ఇదంతా కన్నంతా కూడా అసలు కనిపించకోకుండా అయిపోయి అంత ఇదిగా గాయపరిచి పడేసినారు. తర్వాత నేను కోలుకున్న తర్వాత కొద్దిగా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ నేను వీళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ కూడా కంప్లైంట్ తీసుకోకుండా 4 రోజులు అయిపోయింది, రెస్పాన్స్ లేకోకుండా వాళ్ళని పిలిపించినాక ఫోన్ చేస్తామని వాళ్ళు ఇంతవరకు రెస్పాన్స్ లేదు.